ఆలగడ్డ మాజీ మున్సిపల్ చైర్మన్ డాక్టర్ రామలింగారెడ్డి మృతి విషాదాన్ని మిగిల్చింది. రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ ఏవి సుబ్బారెడ్డి పరామర్శించి నివాళులర్పించారు. ఆలగడ్డ మున్సిపల్ మాజీ చైర్మన్ డాక్టర్ రామలింగారెడ్డి శనివారం సాయంత్రం స్వగృహంలో మృతి చెందారు. పలువురు ప్రముఖులు పెద్ద సంఖ్యలో సందర్శించి నివాళులర్పించి సంతాపం తెలిపారు. రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ టీడీపీ నాయకుడు ఏవి సుబ్బారెడ్డి పరామర్శించి నివాళులర్పించారు. డాక్టర్ రామలింగారెడ్డి వైద్య వృత్తితో పాటు ఆలగడ్డ మున్సిపల్ చైర్మన్ గా ప్రజల మన్ననలు చూరగొన్నారు. ఆలగడ్డ పట్టణాభివృద్ధిలో తనదైన శైలిలో ప్రజలకు సహకరించారు. సీనియర్ టీడీపీ నాయకుడు ఏవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ డాక్టర్ రామలింగారెడ్డి ఆలగడ్డ పట్టణ ప్రజలకు చేసిన సేవలు మరువరానివని పేర్కొన్నారు. రాజకీయ పార్టీలకు అతీతంగా అన్ని వర్గాల వారికి సేవలు అందించి ఎనలేని గౌరవాన్ని పొందినట్లు గుర్తు చేశారు. ఏవి సుబ్బారెడ్డితో పాటు ఆలగడ్డ సీనియర్ న్యాయవాది మాజీ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సూర్యనారాయణ రెడ్డి, ఏవి యూత్ నాయకులు కృష్ణమోహన్, హుసేన్ రెడ్డి, ధనంజయ రెడ్డి మరియు ది నంద్యాల కమ్యూనికేషన్ కేబుల్ సిబ్బంది పాల్గొని నివాళులర్పించారు. హలో అండి, నేను మీ గిరాక్ సీత. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యూనికేషన్స్.